దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు ఈ నెల 16న లోక్సభ ముందుకు రాబోతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడతారని అధికారిక వర్గాలు తెలిపాయి. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశపెడతారు. ఇక లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేలా రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో అధికార బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే కీలక ప్రణాళిక అమలు దిశగా ముందుకు వేసింది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు 2/3 మద్దతు అవసరం. ఎన్డీఏకు అంత బలం లేదు. దీంతో ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా సాధ్యమనేది బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తేలుతోంది. 542 మంది సభ్యులు ఉన్న లోక్సభలో ఎన్డీఏకు 293 మంది మద్దతు ఉంది. ఇండియా కూటమికి 235 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 361 మంది సభ్యుల మద్దతు అవసరం. బిల్లులపై సమగ్ర చర్చ జరగాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం వాటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టాక పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కమిటీ ద్వారానే రాష్ట్రాల స్పీకర్లతో సంప్రదింపులు జరపాలని భావిస్తోంది. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు ఈ నెల 16న లోక్సభ ముందుకు రాబోతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడతారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశపెడతారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేలా రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో అధికార బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే కీలక ప్రణాళిక అమలు దిశగా ముందడుగు వేసింది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు 3/2 మద్దతు అవసరం. ఎన్డీఏకు అంత బలం లేదు. దీంతో ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇలా సాధ్యమనేది బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తేలుతోంది. 542 మంది సభ్యులు ఉన్న లోక్సభలో ఎన్డీఏకు 293 మంది మద్దతు ఉంది. అయితే ఇండియా కూటమికి 235 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 361 మంది సభ్యుల మద్దతు అవసరం. బిల్లులపై సమగ్ర చర్చ జరగాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం వాటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టాక పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కమిటీ ద్వారానే రాష్ట్రాల స్పీకర్లతో సంప్రదింపులు జరపాలని భావిస్తోంది.